హలో అండి, నమస్తే అందరికీ. చూడండి, 2 రోజులు ఊరెళ్ళి వచ్చానండి. అసలు మొక్కలన్నీ ఎట్లా వడబడిపోయినాయో ఇప్పుడు పైకి వచ్చి చూస్తే కడుపు తరక్కపోతుందండి. 2 రోజులు మొక్కలు పట్టించుకోకపోతే పువ్వులు కూడా పూసినవి వడబడిపోయినాయి. చూడండి, ఈ టబ్బుల్లో ఉంటానా మనకి రోజు నీళ్ళు ఇచ్చుకోవాలి. మనం 2 రోజులు లేకపోయేసరికి మొక్కలు మొత్తం వడబడిపోయి జీవం లేనట్టుగా, కొన్ని ఏమో తడి నెమ్ము ఉంటుంది, గట్టిగా అయిపోయిందండి నీళ్ళు లేక. చూడండి, పూలు చూడండి, పాపం అంత బాధపడతా కూడా మొక్కలు పూలను ఇస్తున్నాయి మనకి నీళ్ళు లేక. నిన్న మొన్న పూసినవి రాలిపోతున్నాయి. ఈ కోస్తా ఉంటే ఇది నిన్నటిది, ఇది నిన్న పువ్వు, ఇది ఈ 2 పువ్వులు వచ్చినాయి. నిన్న ఉదయం వచ్చాం కానీ ఇక పైకి రాలేక, ఓపిక లేక రాకపోతే అసలు మొక్కలన్నీ ఎట్లాగైపోయినాయో చూడండి, ఎండిపోయినట్టు పండిపోయినట్టు. అసలు మన మొక్కలు ఎంత పచ్చగా ఉండేయండి. చూడండి, ఒకరోజు వాటర్ వేయకపోతే ఏమో అనుకోవచ్చు, 3 రోజులు ఇవ్వలే. ఇప్పుడు చూడండి ఎంత బాగున్నాయి పూలు. గులాబీ కూడా వంగబడిపోయింది, నేలబడిపోతుంది పాపం. చూడండి ఎంత బాగా వచ్చిందో. అసలు గులాబీ మొక్కలు చూడండి, ఇట్లా చిగుర్లు కూడా ఎండిపోతున్నాయి. భలే బాధ వేస్తుందండి మొక్కలను చూస్తే. ఏ మొక్కలైనా ఈ కుండీ ఎంత అండి, మట్టి ఎంత, మనకి నీళ్ళు ఇవ్వకపోతే కొన్ని తట్టుకున్నాయి పాపం. ఇదండి పేను బంకలాగా వస్తుంది, దీనికి కూడా స్ప్రే చేయాలి ఏదన్నా. కొమ్మ ఇరిగింది, ఇది ఎక్కడన్నా గుచ్చుతా. గులాబీలు చూడండి, ఎన్ని గులాబీలు. ఇది ఇక్కడ కింద ఒకటి మొగ్గలు, కొమ్మకు మొగ్గలు చూడండి. పెళ్ళికని ఊరికి వెళ్ళాం, వచ్చేసరికి ఇది పరిస్థితి, అన్నీ వడబడిపోయినాయి. అంజూరు చెట్టు చూడండి, ఆకులన్నీ పోయినాయి, ఎండిపోయి. కాయలు మాత్రమే మిగిలినాయండి. చింత చెట్టు ఎండి ఆకులు కూడా రాలిపోతున్నాయి. అంజూరాలు అయ్యా ఎండిపోయిన ఆకులు పోయినాయి, మళ్ళీ చిగుర్లు వస్తున్నాయి. ఇవ్వండి, మొక్కలన్నీ వడబడిపోయినాయి. బంతిపూలు చెట్లు కూడా చూడండి ఎండిపోయినాయి, ఇవన్నీ వడబడిపోతున్నాయి. బంతి చెట్లన్నీ ఎండిపోయినాయి. పూలు కూడా, గోంగూర మొక్కలు ఎంత పచ్చంగా ఫ్రెష్గా ఉండేయండి. రోజు నేను ఉంటే నీళ్ళు ఇచ్చుకుంటా, జ్యూసులు చూడండి బాబా. దానిమ్మ చెట్టు కూడా ఎట్టపోయిందో. టమాటా మొక్కలు వడబడిపోయినాయి, ఆకులు కూడా ఎండిపోయి, మట్టి అంతా గట్టిగా అయిపోయి. నిజంగా మొక్కలు కూడా అండి పసిపిల్లలతో సమానం అండి. చూడండి పూలు, గులాబీలు. ఇవన్నీ గులాబీల గురించి అడిగారు, చెప్తాను. అదేంటంటే, ఇప్పుడు మన మొక్కల్లో మనం నాటుకున్నప్పుడు ఏదో ఒకటి ఎరువులు ఇచ్చి నాటుకుంటాము. వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన ఆ మట్టిలో బలం ఉంటుంది. వాళ్ళు ఎందుకు ఉంటుందంటే, వాళ్ళు డిఏపి ఎరువులు ఇస్తారు.
అంతంత డిఏపీలు ప్రతి చెట్టుకి వారానికి 10 రోజులకి ఇస్తారంట. నేను అడిగాను నర్సరీ అమ్మాయిని అడిగితే ఇంతకుముందు చెప్పింది నాకు, మేము డిఏపీలు ఇస్తామా అంటే మీరేమో కిచెన్ వేస్ట్లు అవి ఇచ్చుకుంటా మీరు పూపించుకుంటారు, అందుకే కలరు మనకి మీకు మా దగ్గరికి తేడా వస్తుంది అని అంది. అయితే ఇప్పుడు నేను ఇచ్చే లిక్విడ్స్ మీరు చూస్తున్నారు కదా, ఆ లిక్విడ్స్ వల్ల మనకి వాళ్ళ దగ్గర వచ్చినట్టే రియల్ కలరు షేడు డబల్ షేడ్ కానీ మామూలుదైనా అట్లా వస్తుంటాయి మన దగ్గర. వాళ్ళ దగ్గర వచ్చినట్టే వస్తున్నాయి మనకి కూడా. చూడండి అన్ని టమాటా మొక్కలు అన్నీ. ఇది పర్పుల్ కలర్ మందారం. మనం లిక్విడ్స్ ఇస్తున్నాం కదా, కిచెన్ వేస్ట్ లిక్విడ్స్ కానీ కొన్ని తయారు చేసుకొని ఇస్తున్నాం. అలాంటివి ఇస్తే చూడండి గులాబీ వాళ్ళ దగ్గర వచ్చినట్టే వస్తుంది, బాగా పెద్ద పువ్వుగా. ఇది ఇంకా ఇప్పుడు కాదు, ఇదంతా విచ్చుకోవాలి. ఇది మొత్తం బడ్ లోపల ఉంది, ఇలా చాలా పెద్ద రెక్కలు వస్తాయి. ఇది మొక్కలు చూడండి, ఏదో పురుగు వచ్చింది, పాడైపోయింది, ఇది రాదు ఇంకా. 2 రోజులు మనిషి ఈ ఊళ్ళో లేకపోతే మొక్కలన్నీ ఎంత ఇదైపోతున్నాయో అసలు. ఇది కూడా చూడండి ఎట్లా అయిందో, టర్కీ అంజూరంటల్లా బాబా ఆకులన్నీ పాడైపోయినాయండి. అయ్యయ్యో, నేలలో మొక్కలు కూడా డల్ అయినాయండి. మన దొడ్లో ఉన్న మొక్కలు కూడా చూశాను, నేలలో ఉన్నాయే అంత డల్ అయితే, ఇక నా టబ్బుల్లో కొద్దిగా మట్టి ఉన్న దగ్గర ఎంత ఇదిగా ఉంటాయండి. ఇలా నిమ్మ చెట్లు, తులసి మొక్కలు, నిమ్మ చెట్లలో అన్నీ అసలు. ఇది జామ మొక్క, ఇది బాగా పెరుగుతుంది, పడిమొలిసిన మొక్క అని పెంచుకుంటున్నా. అన్నీ ఎట్లా అయిపోయినాయో చూడండి, అసలు ఏందో పచ్చగా లేదు. నా తోట అంతా పాడైపోయిందండి 2 రోజులు లేకపోయేసరికి. చింత చెట్టు చూడండి ఎండిపోయి రాలిపోయి, ఆకులు పండిపోయి రాలిపోయి, చింతాకంతా ఎట్లా రాలిపోయిందో చూడండి. మొక్కలు పసిపిల్లలతో సమానం అండి నిజంగా. ఇది చూడండి ఎంత ఫ్రెష్గా ఉండేది, ఎంత నవనవలాడుతూ ఉండేది మొక్క, ఇది ఎట్లా అయిపోయింది ఉసిరి మొక్క. మళ్ళీ వీటన్నిటిని నేను ఎన్నాళ్ళు వారం అన్నా పట్టిద్ది మళ్ళీ కరెక్ట్ స్టేజ్కి తీసుకొని రావాలంటే. చూడండి బాగా పెరుగుతున్నాయి అనుకున్నా, ఎన్ని వడబడిపోయినాయి. జామ మొక్కలు, మామిడి మొక్కలు, ఇదిగండి కాయ ఒకరు పెద్దది అవుతుంది. కొన్ని మొక్కలేమో తట్టుకున్నాయి, కొన్ని మొక్కలేమో ఇబ్బంది పడ్డాయండి. అబ్బో ఇది కూడా అట్నే పోయింది, యాపిల్ బేరు అసలు కొమ్మ కూడా ఎండిపోతుంది. నాకు అందుకే ఎక్కడికన్నా వెళ్ళాలంటే భయం ఈ మొక్కలతోటి. చిన్నపిల్లలను వదిలేసిపోతే ఎంత బాధపడతామో అట్లా ఉంది. నిన్నంతా రాలేకపోయా, ఓపిక లేక నిద్రపోతా ఉంటే మొక్కలు చూడండి ఎట్లా అయిపోయినాయి. వీటన్నిటికీ ఇప్పుడు వాటర్ ఇవ్వాలి. ఇక్కడ టమాటాలు కూడా చూడండి, మొక్కలు పండు బారిపోయినాయి, ఆకులు కూడా వడబడిపోయినాయి, ఎండిపోతుంది. గుత్తి టమాటాల కాయలు. వాటర్ ఇవ్వాలా, పూలు కోసుకొని వెళ్ళాలి. అబ్బా నాకు ఈ మిద్దె తోట ఇట్లా చూసేసరికి భలే బాధగా ఉందండి. చూడండి మీకేమనిపిస్తుంది? ఎంత చిగుర్లు వచ్చినాయి, కొమ్మలన్నీ చిగుర్లు వడబడిపోతున్నాయి. బంతి మొక్కలు అసలు పోయినాయి, అన్నీ ఆలబడిపోయినాయి చూడండి. నీళ్ళు పోసేవాళ్ళు మొక్కలకు లేనప్పుడు మనం వాళ్ళకి వెళ్ళి 2-3 రోజులు ఉంటే ఇంక ఇదే పరిస్థితి అయింది. అన్ని మొక్కలు, ఈ మొక్క కూడా అట్నే పోయింది, మందార మొక్క రెడ్ది.
అసలు ఇవి ఎంత ఫ్రెష్గా ఉండేయండి, ఎంత ఆకులని చూపిస్తున్నాను కదా, అన్నీ పోయినాయి. నిన్న పొరపాటు చేశానండి నేనే, పైకి రావాల్సింది రాలేక, ఓపిక లేకపోతే ఇట్ అయిపోయింది. చూడండి బేర చెట్టు కూడా ఎట్ట ఎండిపోయిందో. కటింగ్లు చేసేస్తా అంతవరకు. ఇదండి పండిపోయి ఎండిపోతున్నాయి బీరతీగ. కటింగ్ చేస్తే ఇది ఇక్కడ పిండి పడింది. మొన్న 2 కాయలు కోసాను కదా, మళ్ళీ పిందెలు వస్తున్నాయి. కొన్ని తేమ ఉన్న దగ్గరేమో తట్టుకున్నాయండి మొక్కలు. ఇది బాగానే ఉంది దానిమ్మ, అది పోయింది. చూడండి అన్నీ ఆకులు పండిపోయి ఎండిపోయి రాలిపోయి. చిక్కుడు చెట్టు కూడా పిందెలు వచ్చింది అనుకున్నాం మొన్న, గుత్తి ఎదగండి. అసలు ఆకు నిండా పురుగు చూడండి ఎట్లా ఉందో. పేను బంక వచ్చిందండి. చూడండి పేను బంక తీసేయాలి. కనిపిస్తుందా పురుగు? చూడండి ఇవి ఆకులన్నీ అవన్నీ ఉన్నాయండి, పైన తీయాలి. ఇదిగండి ఇది ఒకటి స్ప్రే చేస్తాను, చూపిస్తాం. ఇట్లాంటివి తీసి బయట పడేసేయండి. పేను బంకకి వస్తుందిలేండి ఇట్లాగా. అది ఇదిగండి ఆకులకి అంతా ఉన్నట్టునే. ఇదిగండి కనపడుతుందా? ఎండకు నాకేం అర్థం కాలే. ఇవన్నీ చూపిస్తా. ఇంకా ప్రతి చెట్టుని చూడాలి ఇంక ఇట్లాంటప్పుడు. ఇక్కడ చూడండి మందార మొక్కలు ఎట్టా పోయినాయి. అసలు ఎంత పచ్చగా ఫ్రెష్గా ఉండే మొక్కలు ఎట్లయిపోయిందో చూడండి. పసుపు కానీ వడబడిపోతుంది. ఎప్పుడు 2 రోజులు ఇప్పుడు 3 రోజులు 4 రోజులు నేను నీళ్ళు ఇచ్చిపోయి, మధ్యలో 3 రోజులు, ఇది 4వ రోజు. అన్నీ ఎండిపోతున్నాయి చూడండి. పూలు కూడా చిన్న సైజు అవుతున్నాయి, నీళ్ళు లేక గిటక పారినట్టు పోతున్నాయి, ఎగిరినట్టు. 3 రోజుల నుంచి పూసిన పూలన్నీ వడబడిపోయినాయి చూడండి. అయినా పాపం వాటి ప్రయత్నం అవి చేస్తా, నిలదొక్కొని ఉండాలి అని ఉంటున్నాయి. ఇది నిన్న పూసింది, ఈరోజు ఇదిగోండి 4 పూలు వచ్చినాయి. ఇదిగోండి ఇక్కడ ఒకటి, ఇది ఎక్కడ ఒకటి ఉంది, ఇది ఒకటి ఉంది. కొయ్యాల, ఇది వడబడిపోయింది నిన్నది. ఓకే అండి, వీటికి వాటర్ ఇచ్చుకొని పూలన్నీ కోసుకొని వెళ్ళాలి. చూశారు కదా మందారాలు. కొంచెం ఎంతవరకు తేమ ఉంటే అసలు గట్టిగా రాయిలాగా అయిపోయిందండి. అసలు మొక్కలన్నీ పాడైపోయాయి. సరే అండి, ఉంటానండి. వీటన్నిటికీ ఒకసారి మీకు చూపిద్దామని. మనం 2 రోజులు ఊళ్ళో లేకపోతే మొక్కలు పరిస్థితి ఎలా ఉంటుందో చూడండి అని. పూలు మాత్రం బాగా వచ్చినాయి, గులాబీలు. మనము లిక్విడ్స్ ఏదో ఒకటి ఇచ్చుకుంటా ఉంటేనేనండి. వాళ్ళేమో ఆ డిఏపీలు ఇస్తారా, నెలకు 20 రోజులకి అట్లా ఇస్తారంట. వాళ్ళన్ని రోజులు అది మనకు పని చేయదు. మనం అందుకని 2 రోజులకు ఒకసారి, 3 రోజులకు ఒకసారి ఆ లిక్విడ్స్ ఏదో ఒకటి చేసి ఇచ్చుకోవాలండి. ఈ మొన్న 4 పూలు కోసా ఊరికి వెళ్ళే రోజు. వీడియో తీద్దామంటే ఉదయాన్నే ఊరికి వెళ్ళటం అయ్యి కుదరలేదు. ఇప్పుడు చూడండి ఇవన్నీ వడబడిపోయినాయి, మొగ్గలుగా ఉన్నాయిలని వదిలేసా. ఇది మొత్తం ఆకులు రాలిపోయి పుల్లలన్నీ అయిపోతుంది. ఏందనుకున్న తర్వాత అంతా చిగురులు వచ్చింది బాగా. రాధా మనోహరం మొక్క. ఈ నిమ్మ చెట్టు పరిస్థితి ఇది. ఇది కూడా పూలు
చూపించా కదా షార్ట్లో. ఆ పురుగు ఏంటమ్మా అని అడిగారు. ఆ పురుగు ఏదో నాకు పేరు తెలియదండి. కొత్త కొత్త రకాలు వస్తుంటాయి కదా పురుగులు, మనకి అంత ఐడియా లేదు. ఇదిగండి ఇక్కడ చూడండి, మళ్ళీ షార్ట్లో చూపించా కదా మొన్న. ఇదిగో మళ్ళీ వచ్చింది ఇక్కడ. తీసి ఇట్లా చంపేస్తానండి నేను. ఇంకా దానికి ఏం మందులు కొడతాం. ఇదిగండి ఇక్కడ ఒకటి, అదట చంపేయటమే. ఇంకా నీమ్ ఆయిల్ ఉంటే నీమ్ ఆయిల్ స్ప్రే చేయండి అట్లాంటి పురుగులకి. నా దగ్గర ఏం లేదు, నేను ఇంట్లో ఉన్న వాటితోటే. ఇది ఒక రకం పురుగు అండి, చూపించా కదా. ఇంట్లో ఉన్న వాటితోటే నేను చేసుకుంటానండి. ఇప్పుడైనా ఇంట్లో ఉన్న వాటితోటే ఇవన్నీ స్ప్రే చేస్తాయి ఇప్పుడు ఈ మొక్కలన్నిటికీ, ఎక్కడెక్కడ ఏమున్నాయా అని. ఇదిగండి ఇదిగండి చూడండి. చూడాలి ఇంక ప్రతి మొక్కని చూసుకుంటేనే. స్వీట్ లెమన్ చెట్టు పూతలు బాగా మొదలవుతున్నాయి, కాయలు ఇంకెక్కడెక్కడ ఉన్నాయో చూస్తాం. ఎవరికైనా 2 రోజులు లేకపోతే ఇదే పరిస్థితి అయింది కదా. ఇదిగండి ఇక్కడ ఒక పురుగు. కింద వేసి చంపేయడం. నిజంగా అసలు ఏమి తెలియని వాళ్ళకి కూడా ఈ మొక్కల్లో తిరుగుతుంటే ఎన్ని విషయాలు తెలుస్తాయో, ఎన్ని రకాల పురుగుల్ని చూస్తున్నాము. పురుగులంటే భయపడేదాన్ని ఒకప్పుడు. అట్లాంటిది చేతితో తీసేసి చంపేయటం అనేది ఎందుకు వచ్చింది ధైర్యం? మనకు మొక్కల మీద ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఆ ధైర్యంతో, ఆ ధైర్యం అట్లా వచ్చిద్ది. ఈ మొక్కల మీద ఉన్న ప్రేమతో పెద్దవి అవుతున్నాయి నిమ్మకాయలు. చూడండి ఎంత పెద్దవి. ఓకే అండి, ఇంకేదన్నా వాటర్ ఇచ్చేసి స్ప్రే చేస్తానండి. ఏదన్నా మన స్ప్రే ఏంటంటే పసుపు, కారం మెయిన్ ఇంగ్రీడియంట్స్. అవి రెండే నేను వాడేది. నా దగ్గర నీమ్ ఆయిల్ కూడా లేదండి. నేను ఇట్లా చూసుకుంటూ ఉంటా కదా ప్రతి మొక్కని, రోజు చూస్తుంటాను, కంటపడ్డి చంపేస్తుంటాను. ఇక్కడ పెద్ద టమాటా చూపించా కదా మన కోస ఊరికి వెళ్ళే రోజు. ఇది రాలిపోయింది ఒకటి, పండి రాలిపోయింది. ఇది ఇక్కడ ఒకటి పండింది. చిన్నవి వెళ్ళండి ఇవి. సరే అండి, బాయ్ అండి, ఉంటానండి.